తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వార్తకి స్వాగతం. నేను శ్రీలత. ఏపీలో కూటమికి వచ్చే స్థానాలెన్ని? రికార్డు స్థాయి పోలింగ్ ఎవరికి ప్లస్ అవుతుంది? కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీకి వచ్చే సీట్లెన్ని? అల్లర్ల వెనుక ఉన్న అదృశ్య శక్తులెవరు? ఈ అంశాలపై ఇవాల్టి వార్ది గెస్ట్ ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మతో మాట్లాడదాం. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016, వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్స్ 8006036036. నమస్కారం యామిని గారు. ఏపీలో కూటమి ఎన్ని సీట్లు గెలవబోతోంది? బీజేపీకి ఎన్ని వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో కనుక మనం ట్రెండ్ చూస్తుంటే మొన్న May 13th పోలింగ్ రోజుకి ముందు నుంచి కూడా గడిచిన ఒక నెల రోజుల నుంచి మరీ పర్టికులర్గా చూస్తే ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల్లో చాలా స్పష్టమైనటువంటి మార్పు చూడగలిగాము. అందులోనూ లాస్ట్ 10 రోజుల్లో మరీ ముఖ్యంగా చూస్తే నరేంద్ర మోదీ గారు రావడము, అమిత్ షా గారు రావడము, అలాగే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకులు, అగ్రనాయకులు అందరూ రావడము, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు రోడ్ షోలు చేయడము, ఇవి కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైసీపీ ఏ విధంగా ప్రజల భూముల్ని లాక్కునే అవకాశం ఉందని చెప్పని కూటమి నేతలు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళడము, ఇవంతా కూడా అప్పటికే అంతకు ముందు నుంచి కూడా గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉందనేది అందరము చూసామంటే మీరు మేము చెప్పడం అనే కాదు, కానీ గడప గడపకి అని ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమంలో కూడా మంత్రులకి, ఎమ్మెల్యేలకి చాలా పెద్ద ఎత్తున ప్రజల నుంచి నిరసన రావడం జరిగింది. ఆ తర్వాత ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం పాలు చేశారు, ప్రజా వ్యతిరేక చర్యలు, కార్యక్రమాలు చేపట్టారో అందరికీ తెలిసిందే. ఎప్పుడో ప్రజలు మార్పును కోరుకున్నారు. కానీ May 13న జరిగినటువంటి పోలింగ్ని చూస్తే కనుక నిజంగా ప్రజల్లో 5 సంవత్సరాల నుంచి ఇంతలాగా ఎదురు చూస్తున్నారా అని చెప్పని అనిపించడమే కాదు, ఎక్కడెక్కడ వారు అంటే వృద్ధులు కూడా అసలు 80 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఉన్నటువంటి వారు, ఎండలు అని ఒక పక్క ఉత్తరాంధ్ర వైపు అయితే వర్షాలు పడ్డాయి, రాయలసీమ వైపు విపరీతమైన ఎండలు ఉన్నాయి, ఇవన్నీ ఉక్కపోత కృష్ణా జిల్లాలో కనుక చూసుకుంటే ఇటువంటివన్నీ కూడా తట్టుకుంటూ ఎదుర్కొంటూ కూడా ఉదయం 6 నుంచే క్యూలైన్లను వచ్చి రాత్రి 12 గంటల వరకు కూడా పోలేనటువంటి దృశ్యాలను మనం చూసాం. అంటే స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజలు ఖచ్చితంగా ఒక మార్పును కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో సహజ వనరులు చాలా ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. సో ఈ స్టేట్లో జరగాల్సినటువంటి అభివృద్ధి జరగలేదు, కేంద్రం సహకరిస్తున్నా కూడా అభివృద్ధి తగినంత జరగలేదు. కాబట్టి ప్రజలు అది గమనించారు. సో ఖచ్చితంగా June 4న నాకు తెలిసి అందరూ కూడా ఇప్పుడు అన్ని సర్వేల ప్రకారంగానే చూసుకున్నా కూడా కూటమికి మంచి ఎడ్జ్ కనపడుతోంది. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే కనపడుతుంది. వాస్తవ రిజల్ట్స్ కూడా అవే వస్తాయి అని చెప్పని కూడా మేము భావిస్తున్నాము. యామిని గారు, మీరేమో కూటమిదే విజయం అంటున్నారు, వైసీపీ మాత్రం మాదే విజయం అంటుంది. ప్రమాణ స్వీకారానికి డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. దీనిపై మీరేమంటారు? ఉండొచ్చండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగేవే ప్రజలు వారికి నచ్చినటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోవడం కోసం అని చెప్పాను. అంటే వారి మనసుని ఓటన్న ఆయుధం ద్వారా వారి కోరికను చెప్పడం, ఆశలు, వారి సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం ఓటు వేస్తారు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ మేమే వస్తాము అని చెప్పుకోవడంలో తప్పు లేదు, కానీ అది వాస్తవంగా జరగాలి కదా. 2019లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పని ప్రజల ముందుకి పాదయాత్ర రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలు నిజంగానే ఒకసారి రాజశేఖర రెడ్డి గారి కొడుకు, అలానే ఆయన 2014 నుంచి ప్రజలకు ఏదో చేయాలని చెప్పని తాపత్రయపడుతున్నారని చెప్పని నమ్మారు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు చూస్తే ప్రతి జిల్లాలో 30-35 హామీలు పైగా ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఇవన్నీ నమ్మి ఒక ఛాన్స్ ఇద్దామని ఇచ్చారు. కానీ 5 సంవత్సరాల పాలన చూశారు కదా. పాలన మొదలుపెట్టిన Day 1 నుంచి 45 లక్షల మంది ఇసుక భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టారు. ఆ తర్వాత 10 సార్లు పైగా కరెంటు ఛార్జీలు పెంచారు. అన్నిట్లో అవినీతి, లా అండ్ ఆర్డర్ లేదు, విపరీతమైనటువంటి అశాంతి, అభద్రత, అన్ని వర్గాల వారు, పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఇంత చూసిన తర్వాత కూడా మళ్ళీ మేము వస్తాం, ఎందుకంటే అఫ్కోర్స్ ఏ పార్టీ కూడా మేము రాము అధికారంలోకి, మేము ఓడిపోతున్నామని చెప్పుకోదు. కాబట్టి జగన్ గారు కూడా అలా చెప్పుకోవడంలో, వారి పార్టీ వాళ్ళు ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. కాకపోతే ఆ రోజున June 4న జరగబోయేదైతే వాస్తవం వేరుగా ఉంటుందని అనుకుంటున్నాను నేను.
రైట్ అండి, ఒక కాలర్ రాజు డెట్రాయిట్ నుంచి కాల్ చేశారు. రాజు గారు నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటో యామిని గారిని అడగండి. నమస్తే అండి, ఇద్దరికి ఒక 2 క్వశ్చన్స్ అండి. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఇది పిన్నెల్లి ఒకటి వీడియో ఒకటి మీడియాలో సర్క్యులేట్ అవుతుందండి. ముఖ్యంగా యామిని గారికి ఒక క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో అక్కడ హత్యలు చేసిన చట్టాలు వర్తించవా, లేకపోతే ఇలాగా ఈవీఎంలను పలగొట్టినా కూడా పోలీసులు అసలు రెస్పాండ్ కారా? ఎందుకంటే ముఖ్యంగా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటేనండి, అవినాష్ రెడ్డిని కర్నూలులో అరెస్టు చేయనప్పుడు సిబిఐని బెదిరించి అక్కడ ఎలా అంటే అక్కడ హత్యలు చేస్తే పులి సింహం అని వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా సిబిఐనే బెదిరించే స్థాయికి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు ఉంటే మరి సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఏం చేస్తున్నట్టు, ప్రధానమంత్రి మోడీ గారు ఏం చేస్తున్నట్టు? కాబట్టి ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ని నిజంగా ప్రొటెక్ట్ చేయాలంటే సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ నుంచి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు రావాల్సి ఉంది. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి బెయిల్ పైన ఉన్నా కూడా సుప్రీంకోర్టు అడిగింది, జగన్మోహన్ రెడ్డి కేసుల పైన ఇంత డిలే ఎందుకు, ట్రయల్ ఎందుకు డిలే అవుతుందంటే సిబిఐ స్పందించదు. కాబట్టి ఇలా సిబిఐ పని చేయకుండా కేంద్రము సరిగ్గా స్పందించకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్లో మరి ఈ అల్లర్లేంటి, ఈ హత్యలేంటి, అసలు కేంద్ర హోమ్ మినిస్ట్రీ ఏం చేస్తున్నట్టు చాలా ఇదిగా ఉందండి. అంటే వై ప్రధానమంత్రి మోడీ ఆర్ అమిత్ షా ఇస్ ప్రొటెక్టింగ్ ద క్రిమినల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్? చెప్పండి. రాజు గారు, మీ ఆవేదన నాకు అర్థమైంది. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 సంవత్సరాల నుంచి శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. అసలు రూల్ ఆఫ్ లా అనేది లేదు. లా అండ్ ఆర్డర్, ఇంకా చెప్పాలంటే పోలీసు లాంటి వ్యవస్థలను కూడా, ఇన్ఫ్యాక్ట్ కొంతమంది బ్యూరోక్రాట్స్ని కూడా చూస్తున్నాము. ఇటువంటి వ్యవస్థలను కూడా ఏదో బెదిరించి లేదంటే ప్రలోభ పెట్టి, కొంతమంది, అందరినీ అనట్లేదు కానీ కొంతమందిని అయితే తమ చెప్పు చేతల్లో పెట్టుకొని తమ కోసం అనుకూలంగా మలుచుకొని ఇష్టారాజ్యంగా పాలన అనేది ఈ రాష్ట్రంలో జరిగింది. రెండవది, మీరు అన్నట్టుగా అమిత్ షా గారు ఏం చేస్తున్నారు లేదా మోదీ గారు ఏం చేస్తున్నారు అని అంటే, ఒకటండి, ఎలక్షన్స్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంటుంది కోడ్ వచ్చినప్పటి నుంచి. అదర్వైజ్ ఆల్సో అసలు లా అండ్ ఆర్డర్ అని అంటే అది స్టేట్స్ పరిధిలోకి వస్తుంది. ఇక సిబిఐ లాంటి వ్యవస్థలను అంటారు, ఆర్గనైజేషన్స్, అవి కాన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ అయినప్పటికీ కూడా రాష్ట్రంలో వచ్చేటప్పుడు మీరు కరెక్ట్గా అన్నారు, మొదటి నుంచి కొన్ని జిల్లాలలో అక్కడ విపరీతమైనటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలకి ఎప్పటి నుంచో తెరదీయడము, అధికారులను సైతము బెదిరించడం. అంతెందుకు, మొన్న రీసెంట్గా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఒక అధికారి చేస్తే అతన్ని అక్కడే చంపివేయడం అనేది చూస్తూ ఉన్నాము. దీనిపైన పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు దాని నుంచి అడ్డుకోవాలని చెప్పని కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇప్పుడు కూడా ఏదేమైనా ఒకటి, ఈ ఎలక్షన్కి సంబంధించి డే 1 నుంచి కూడా నాతో సహా మేమందరము, ఎవరైతే టీడీపీ కానివ్వండి, జనసేన కానీ, బీజేపీ 3 పార్టీల వారు కూడా ప్రతిరోజు డీజీపీని, ఈసీని కలవడము జరిగింది. ఈ విధంగా శాంతి భద్రతలు కొన్ని సెన్సిటివ్ నియోజకవర్గాల్లో ముందుగానే ఇలా జరుగుతాయని కూడా చెప్పడము, వారిపైన ఒత్తిడి తీసుకురావడము, అడిషనల్ కేంద్ర బలగాలను కూడా రప్పించడం అనేది జరిగింది. మేము రాజకీయ పార్టీలాగా ఏవైతే ఎంతవరకు చేయగలుగుతామో అంతా చేశాము. అయినప్పటికీ చాలా విమర్శలు వచ్చాయి గతంలో ఉన్నటువంటి డీజీపీ గారి పైన. ఆయన నిష్పక్షపాతంగా చేయలేదు, వైసీపీ అధికార పార్టీ వైపే కొంచెం మొగ్గు చూపారన్న దాంతో ఆయన ట్రాన్స్ఫర్ కూడా అవడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రతిరోజు దీనిపైన ఫైట్ చేస్తూ ఉన్నాము. రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటంటే పిన్నెల్లి గారి విషయంలో అది చాలా అప్రజాస్వామికమైనటువంటి చర్య. అది అంత నిస్సిగ్గుగా ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి వారే ఇలాంటి, అది ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా చేయడం అనేది ఖచ్చితంగా శిక్షార్హమే. అందుకనే నాకు తెలిసి డీజీపీ గారు కూడా ఆయన లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చాము, తొందరలోనే ఆయన అరెస్ట్ చేయబోతున్నాం అన్నారు. ఈవెన్ మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి. ఆయనకి ఇచ్చేటటువంటి శిక్ష ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇటువంటి అప్రజాస్వామిక చర్యలు, ఎన్నికలని అపహాస్యం చేసే విధంగా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఎవరైనా సరే చేస్తే వారికి వారి రాజకీయ భవిష్యత్తే ఉండదు అన్న ఈ విధంగా చర్య తీసుకోవాలి అని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. రైట్, మరో కాలర్ కృష్ణ చికాగో నుంచి కాల్ చేశారు. కృష్ణ గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ గారు.
జై శ్రీరామ్ అండి. నాదొక చిన్న హంబుల్ రిక్వెస్ట్ మేడం. నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు జై శ్రీరామ్ అని మీరు మీ నోటితో చెప్పి దానికి ఆన్సర్ చెప్తే చాలా బాగుంటుంది అన్నది నా అభిప్రాయం మేడం. ఎందుకంటే శ్రీరాముడు సత్యాన్ని పలుకుతారు అన్నదానికి మనం నిదర్శనం కదా. మనందరం నమ్ముతాం రాముని. ఒక స్లోగన్ ఒకటి ఉంది కదా మరి, స్లోగన్ ఒక నీతి అవుతుంది. మీ స్నేహితుడి పేరు చెప్పు, మీ క్యారెక్టర్ ఏంటో చెప్తాము అనే ఒక నానుడు ఉంది కదా మేడం. సో మన కూటమిలో మోడీ గారు ఈజ్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ. రాముడు సత్యవాక్య పాలకుడు, ఏకపత్ని వ్రతుడు, మాట మీద నిలబడే క్యారెక్టర్. సో మన కుటుంబంలో ఉండే ముగ్గురు నాయకులు ఇందులో ఏ క్యారెక్టర్ ఎవరు ఎన్నదో అనేది మీరు ఏ విధంగా అన్వయించుకోగలుగుతారు? ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి అందరూ అనే మాట మీకు తెలుసు. మోడీ గారు అయితే హీ డెఫినెట్లీ పర్ఫెక్ట్గా ఆయన ఒకే మాట మీద ఆయన సిద్ధాంతానికి కట్టుబడి అవినీతి దూరంగా ఉంచి బాగా అడుగులు చేస్తున్నారు. బట్ కూటమిలో అటువంటి క్యారెక్టర్స్ లేవేమో అని నా అభిప్రాయం. నేను చాలా చిన్నవాడిని, నేను పెద్దవాడి గురించి అంత మాట్లాడేది చెప్తలేదు అన్నది నా ఫస్ట్ క్వశ్చన్. వాడు రెండో క్వశ్చన్, మనము ఈరోజు జగన్ గారి గవర్నమెంట్ని మనము కామెంట్ చేస్తున్నాం అవినీతి అరాచక పాలన అని. ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నప్పుడు ఒకవేళ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ వీళ్ళ ఎంపీల అవసరం పడితే మీరు భవిష్యత్తులో దేశ ప్రయోజనాల గురించి వీళ్ళ సపోర్ట్ తీసుకుంటారా? ఈ రెండింటి కాన్సెప్ట్ చెప్తే ముందు జై శ్రీరామ్ అని చెబితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది మేడం. థ్యాంక్ యూ. కృష్ణ గారు, జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. కేవలము మాట మొదలు పెట్టే ముందే కాదండి, ప్రతి సందర్భంలో కూడా జై శ్రీరామ్ అండం అనేది అది మా అదృష్టంలాగా భావిస్తాను. ఎందుకంటే రాముల వారిని మించినటువంటి కలియుగంలో ఏ యుగమే కాదు, ఏ యుగంలోనూ ఏదీ లేదు. ఇకపోతే మీరు భారతంలోకి సంబంధించి అడుగుతున్నారు, ఇలాగా నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి గురించి కూటమిలో ఉన్న ముగ్గురు నాయకులు దేనికి ఏ రోల్కి సెట్ అవుతుంది అని చెప్పని అన్నారు. కూటమిలో ఏ రోల్కి సెట్ అవుతుంది అనేది కాసేపు పక్కన పెడితే ముగ్గురు కూడా ఒకరు ధైర్యము, ఒకరు స్ఫూర్తిని, మరొకరు ధైర్యాన్ని, ఇంకొకరు తమ టాలెంట్ని, స్కిల్ని చూపించారు, నైపుణ్యాన్ని చూపించి తెలివితేటలతోటి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికనే కృషి చేశారు. కానీ ఒకటి నరేంద్ర మోదీ గారి గురించి చెప్పాలంటే మటుకు దేశవ్యాప్తంగా ఇక్కడ కూటమి రాజకీయాలతో సంబంధం లేకుండా ఖచ్చితంగా ఆయనైతే కారణ జన్ములు, మహారుషి, రాజర్షి, ఆయన కర్మయోగి. ఎందుకంటే ఆయన కారణ జన్ములని ఎందుకు అంటున్నానంటే వ్యక్తిగతంగా కూడా చెప్తున్నాను. 500 సంవత్సరాల అయోధ్యని ఎవరైతే రాముల వారు ఉన్నారో మళ్ళీ అయోధ్యలో గుడిసెలో ఉన్నటువంటి రాముల వారికి చక్కటి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాకుండా దేశవ్యాప్తంగా సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం అని చెప్పని, అంటే మెల్లిమెల్లిగా వెస్ట్రన్ టార్గెట్ అయిపోయి వారితోటి విదేశీ యొక్క శక్తులు మన సంస్కృతి పైన, ధర్మం పైన దాడులు చేస్తున్న సమయంలో 2014 నుంచి సంస్కృతిని కాపాడడంలో, హిందూ ధర్మాన్ని కాపాడడంలో నరేంద్ర మోదీ గారు ఆయన చేసినటువంటి కృషి మనందరికీ తెలిసిందే. ఇకపోతే రాజ్యసభకి సంబంధించి మీరు అంటున్నారు రేపొద్దున సహాయం తీసుకుంటారా వీళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తే ఒకవేళ వైసీపీ రాజ్యసభ సభ్యులని అంటున్నారు. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, మాకు దేశం ప్రథమం, అంటే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్ అని. భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కానీ ఏదైనా చేస్తుంది అని అంటే అది సాక్రిఫైస్ కానివ్వండి, లేదా ఒక ఆలోచన, అది భారతదేశ వికాసం కోసం, వికసిత భారతం కోసం, ఈ భారతదేశం 140 కోట్ల ప్రజల యొక్క సంక్షేమం, అభివృద్ధి కోసం. కాబట్టి ఆ దృష్ట్యానే మేము చూస్తాము తప్పితే మిగతా దృష్ట్యా కాదు. అలా అని చెప్పని అవినీతి చేసిన వాళ్ళు లేదా అరాచకాలు చేసే వాళ్ళని ఎప్పటికీ కూడా మేము చేయక్కర్లేదు. కానీ ప్రభుత్వాలు ఉన్నాయి, ఖచ్చితంగా సత్యం, మీరు అన్నారు కదా, సత్యం ఏ రోజుకైనా గెలుస్తుంది, వారందరికీ శిక్షలు కూడా పడతాయి. జై శ్రీరామ్. మోదీ రిటైర్మెంట్ తీసుకొని అమిత్ షాను ప్రధాని చేస్తారని కేజ్రీవాల్ అంటున్నారు. 75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారా యామిని గారు? గట్టి బలమైనటువంటి సంకల్ప బలం ఉంటే కనుక వయసుతో సంబంధం లేదని చెప్పొచ్చు. రెండోది
ఇక్కడ మోదీ గారు దేశ ప్రజలకి ఎంత సేవ చేయాలని చెప్పని 24 గంటలు కూడా శ్రమిస్తున్నారు. ఆయన ఒకటే అన్నారు, వికసిత్ భారత్ 2047 కోసం 24 అవర్స్ నేను పని చేస్తాను అని చెప్పని అన్నారు ఆయన. సో అలాంటి సంకల్పం ఉన్నటువంటి మనిషిని ప్రజలు కావాలనుకుంటున్నన్ని రోజులు కూడా ఈ రోజున దేశ ప్రజలే కాదు, ప్రపంచ దేశాలందరూ కూడా మోదీ గారి నాయకత్వము, ఆయన సమర్థమైనటువంటి నాయకత్వం, నాట్ జస్ట్ లీడర్షిప్ అంటే స్ట్రాంగ్ లీడర్షిప్ ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాల యుద్ధ సమస్యలు కానివ్వండి, కోవిడ్ లాంటి సమస్యలు, విపత్తులు కానివ్వండి, ఆహార సమస్యలు కానీ, ఇలా ప్రపంచ సమస్యలతో పాటు ఒక మంచి ఎకనామికల్ డెవలప్మెంట్ కోసం కూడా ఈరోజు చాలా దేశాలతో ఎకనామిక్ కారిడార్స్ గురించి చర్చిస్తున్నాము. సో ప్రపంచ దేశాల నాయకులు ప్రజలతో పాటు మన దేశ ప్రజలు కూడా మోదీ గారి నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఆయన ఇందాకే చెప్పినట్టుగా ఆయన చేత ఈ దేశానికి జరగాల్సినటువంటి మంచి ఇంకా చాలా ఎక్కువగా ఉంది. మరిన్ని దృఢమైనటువంటి నిర్ణయాలు ఈ దేశ ప్రజల కోసం తీసుకోవాల్సిన రోజులు కూడా తీసుకునేంత వరకు కూడా మోదీ గారే ప్రధానమంత్రి లాగా ఉంటారు. ఇక మిగతా వాళ్ళు అంటారా, జైల్లోంచి బయటకు వచ్చి, అది కూడా ఎన్నికలు పేరు చెప్పి బయటకు వచ్చి అంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి, మరి అసలు కేజ్రీవాల్ గారికి మాట్లాడే రాజకీయాలనే కాదు, ఒక మనిషిలాగా మాట్లాడే నైతికత కూడా ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే స్వాతి మాలివాల్ గురించి చూసాము, ఆయన సొంత పార్టీ రాజ్యసభ సభ్యురాలిని కడుపులో ఛాతిపైన ఆ రకంగా, ఇంకా ఆడవాళ్ళం కాబట్టి చెప్పలేము, చాలా శరీర భాగాల పైన ఆవిడ పైన దాడి జరిగింది అతని ఇంట్లో, అతని ముందు. ఆ తర్వాత మీడియా సమావేశంలో కూడా షివర్ అయిపోతున్నాడు, కనీసం మొహం తిప్పేసుకుంటూ చేతులు, మాట్లాడడానికి కూడా మనిషి ఇంకెవరు చంపక్కర్లేదు, మానసికంగా ఒక మనిషి చావడం అంటే ఇదేనేమో చేసిన తప్పులకి. అటువంటి వ్యక్తి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తి గురించి మాట్లాడడం అనేది, అసలు కేజ్రీవాల్ గురించి ఆయన చేసే ఆరోపణల గురించి మాట్లాడుకోవడమే టైం వేస్ట్ అనుకుంటున్నాను నేనైతే. రైట్, మరో కాలర్ వెంకీ కెంటకీ నుంచి కాల్ చేశారు. వెంకీ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి యామిని గారిని. హలో వెంకీ గారు వినిపిస్తోంది, క్వశ్చన్స్ అడగండి. వెంకీ గారు యా నమస్తే అండి. 2 విషయాలు మేడం. మీరు అంతకుముందు టీడీపీలో ఉన్నారు, కేజ్రీవాల్ గురించి మాట్లాడారు, నరేంద్ర మోదీ స్థాయి విమర్శించే స్థాయిగా అంటున్నారు. మీరు అంతకుముందు టీడీపీలో చాలా వెనుక బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందండి. మరో కాలర్ నరేష్ ఫ్లోరిడా నుంచి కాల్ చేశారు. నరేష్ గారు హలో. యా నమస్తే అండి. యాక్చువల్గా నాకు అర్థమైంది ఇప్పుడు వెంకీ ఏమనుకుంటున్నారు అనేది. ఒకటి చూస్తే మీరు మాట్లాడింది కూడా ఇప్పుడు కేజ్రీవాల్కి అసలు అనే నైతిక విలువ కూడా లేదు, అది ఇది అని అంటే రాజకీయ పార్టీలు అట్లా మీరు నైతిక విలువల గురించి మాట్లాడితే ఏ రాజకీయ నాయకుడు కూడా వేరే రాజకీయ నాయకుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. వాళ్ళు ఎప్పుడు ఈ ఎండాకాలం పోతే వానాకాలం వచ్చినట్టు, వానాకాలం పోతే చలికాలం వచ్చినట్టు ఈ రాజకీయ నాయకులు కాంగ్రెస్ పోతే బీజేపీ, బీజేపీ పోతే కాంగ్రెస్, లేకపోతే టీడీపీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ, వాళ్ళు వేసుకున్న కోట్ల ధనాన్ని ఎట్లనో అట్లా సంపాదించుకోవడానికో కాపాడుకోవడానికో జంప్ చేస్తుండ్రు. అసలు ఏ రాజకీయ నాయకునికి నైతిక విలువ లేదు ఇంకొక రాజకీయ నాయకుని గురించి మాట్లాడడానికి. ఇష్యూ బేస్డ్ మాట్లాడాలి తప్పితే రాజకీయ నాయకులకు లేదు. ఒకవేళ మాట్లాడినా కానీ మాట్లాడవచ్చు కూడా. అది ఎందుకనంటే మనకు ఆ రైట్స్ ఉన్నవి, ఎవరన్నా మాట్లాడచ్చు, పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. నైతిక విలువలు అనేది ఎవరికి లేవు రాజకీయ ఇండియాలో. నా సెకండ్ క్వశ్చన్ వచ్చి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం మేడం. మొన్ననే ఏదో యూట్యూబ్ వీడియో చూస్తే యుఎస్ లోపల ఈ రెడ్ బుల్ అని ఒకటి ఉంటుంది మేడం, ఎనర్జీ డ్రింక్. దాని మీద రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్ అని అంటే ఇక్కడ అమెరికాలో ఒక సిటిజన్ వచ్చి కోర్టులో కేసు వేసాడు. ఏంది వింగ్స్ నాకు రాలేదు, మరి రెడ్ బుల్ తాగినాను లాస్ట్ 10 years నుంచి, నాకు ఇంతవరకు వింగ్స్ రాలేదు, మరి ఏంటి అని అంటే కోర్టు లాస్ట్ సూట్ ఫైల్ చేసి $13 million రెడ్ బుల్కి ఇస్తే రెడ్ బుల్ కూడా వాళ్ళ స్లోగన్ మార్చేసింది, వాళ్ళ స్పెల్లింగ్ని అది ఇది మనం చూసాం. మన ఇండియాలో ఎంత దరిద్రం ఉంది అని అంటే ఒక కేసు ఫైల్ చేస్తే అసలు జడ్జి కూడా తెలియదు ఎప్పుడు కేసు అది ఎప్పుడైపోతుంది అని. ఒకసారి ఈ లాయర్ రాడు, ఒకసారి ఆ లాయర్ రాడు. మనకు దగ్గర ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ కోట్ల సంఖ్యను పెంచడం కానీ అది పెంచడం కానీ అది బంద్ చేసేసి కనబడని రాముని గురించి, నేను ఒక బ్రాహ్మణుని, నాకు కూడా శ్రీరాముడు అంటే గౌరవం ఉన్నది, కానీ జనాల ప్రాణాలు పోయేది లా అండ్ ఆర్డర్ సరిగా లేకుండా, మిలిటెంట్స్ ఏదో టెర్రరిజం పాకిస్తాన్ అని అంటున్నాం, కానీ
దేశంలో చాలా మంది రౌడీలు ఉన్నారు. వాళ్ళు రాజకీయం కప్పుకొని చేస్తుండ్రు, ఎన్నో కోట్ల కరప్షన్ చేస్తుండ్రు. అనవసరంగా మన సోల్జర్స్ అక్కడ మన వాళ్ళ మిలిటెంట్స్ ను కాపాడబోయేసేసి ఇక్కడ కింద మన దేశంలో పట్ల కరప్షన్ చేయబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి, వాళ్ళ జాగాలు గుంజుకుంటుండ్రు. అసలు దేశం అనేది 3rd లార్జెస్ట్ కంట్రీ ఎకానమీ అనడానికి మనకు అసలు నైతిక విలువ ఏమన్నా ఉందా మేడం? అంటే మనం ఏమైనా వర్కౌట్ చేస్తున్నామా? ఆ నైతిక విలువ ఉందా మాట్లాడడానికి? సార్ చెప్పండి. నరేష్ గారు, అంతకుముందు వెంకీ గారి కాలర్ చాలా బ్యాక్గ్రౌండ్ ఏదో నాయిస్ వచ్చింది, బట్ ఆయన కూడా ఇదేదో క్వశ్చన్ అడుగుతున్నారు. బట్ మీరు అన్నట్టుగా మీదైతే క్లారిటీ ఉంది, ఫుల్గా క్లియర్గా ఉంది. రాజకీయ నాయకులకి రాజకీయాలు మాట్లాడే విషయంలో నైతికత గురించి లేదు అనేది మీరే కాదు, చాలామంది చెప్తూనే ఉంటాము. దానికి రాజకీయాల పరమావధిగా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, బట్ నాట్ ఎవ్రీవన్. కానీ సగటు మహిళకి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, అంటే లా అండ్ ఆర్డర్ని పరిరక్షించాల్సినటువంటి వ్యక్తినే తన కళ్ళెదుట తన ఇంట్లోనే ఒక మహిళని, ఇక్కడ ఒక మానవీయ కోణం కూడా చూడకుండా ఒక మనిషిలాగా కూడా మర్చిపోయినప్పుడు ఆ మనిషిని రాజకీయ నాయకుల్లాగా భావించి మనమేదో సానుభూతి చూపించాల్సినటువంటి అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక మానవీయ కోణంలోనే మాట్లాడుతున్నాను, రాజకీయ కోణంలో మాట్లాడడం లేదు. రెండోది మీరు అన్నారు, నాకు మధ్యలో అది కరెక్ట్గా అర్థం కాలేదు, వినపడలేదు. కానీ లేనటువంటి రాముడు అనే మీరు అన్నట్టుగా ఉన్నారు. ఒకవేళ మీరు అన్నది అదైతే కనుక రాముడు లేడు అని చెప్పని అనుకుంటే ఇప్పుడు మీతో వాదించేంత అసలు మూర్ఖుల్ని రంజింప చేయలేము, వాదించలేము అన్నట్టుగా రాముడే లేడు అని అనుకుంటూ మీరు మళ్ళీ రామభక్తుడు అనుకుంటే ఇంకేమిటండి? మనం ఆచరించే జీవన విధానం నుంచి అసలు ఈ సంస్కృతికి మూల పురుషుడే రాముడు అని చెప్పని అంటూ ఉంటే మీరు రాముడు లేకుండా, సరే మీరు నిరుద్యోగం గురించి మాట్లాడారు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడారు. అందుకే 150 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బ్రిటిష్ వారు పెట్టినటువంటి లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో దానిలో చాలా తప్పులు ఉన్నాయి. మారుతున్న కాలంతో పాటు ఆ లా అండ్ ఆర్డర్ దానిలో ఉన్నటువంటి శిక్షా స్మృతి మారలేదు. కాబట్టి నేరం చేసేటటువంటి వారందరూ కూడా దానిలో ఉన్నటువంటి లూప్స్ని పట్టుకొని తప్పించుకొని తిరగలుగుతున్నారు. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం అందుకే 150 సంవత్సరాల శిక్షా స్మృతిని మార్చినది. శిక్ష పడాలి అన్న దాంతో లేదా శిక్షను తప్పించుకోవడం అన్న దానికంటే న్యాయం జరగాలన్న దానిపైన 3rd ఎకానమీ, గ్లోబల్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నాము. ఇదన్నీ జరుగుతుందా, అవుతుందా అని చెప్పని మీరు అంటున్నారు. నైతికత గురించి ఖచ్చితంగా నేను కూడా చెప్తున్నాను. రాజకీయ నాయకులకి ఏంటి, ప్రతి పౌరుడికి ప్రతి మనిషికి కొంత సంస్కారము, నైతికత ఉండాలి, ఖచ్చితంగా ఒక బాధ్యత ఉండాలి. ఇక్కడ మనం తీసుకున్నటువంటి సంస్కరణలు చూస్తే ఈ రోజున 1,10,000 కోట్లతో 7,000 నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, యూపీఐ డిజిటల్ రెవల్యూషన్ కానివ్వండి, మనము తీసుకున్నటువంటి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పాలసీలో, అలాగే రెవెన్యూకి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి రిఫార్మ్స్ కానివ్వండి, ఇలా అన్ని రిఫార్మ్స్ కూడా ఈ రోజున ఫలితాలను ఇస్తున్నాయి. అందుకనే IMF కూడా మనం ఇప్పుడే 5th లార్జెస్ట్ ఎకానమీ అన్నది. అండ్ ముందు తీసుకొని పోయే మనం ఆల్రెడీ ఆ పైప్ లైన్లోనే ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. ప్రజలందరూ కూడా ఇదొక సామాజిక బాధ్యత. చట్టాలని ప్రభుత్వాలు చేస్తాయి, దాన్ని ఆచరించాలి, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి, కఠినంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అది చూడాల్సినటువంటి ప్రజలు ఎన్నుకునేటటువంటి రాజకీయ నాయకులది కూడా. కానీ కొంత బాధ్యత, కొంత కాదు, దానికి సమబాధ్యత ప్రజలందరి పైన ఉంటుంది. మీరు అన్నట్టుగా సమాజం, ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే మనం అనుకున్నటువంటి మెరుగైనటువంటి మంచి సమాజాన్ని, దేశాభివృద్ధిని మనం సాధించగలుగుతాం. రైట్, మరో కాలర్ శంకర్ మస్కట్ నుంచి కాల్ చేశారు. శంకర్ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి యామిని గారు. మేడం గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి. మేడం గారు, నేను 2 విషయాలు అడదలుచుకున్నానండి. మొదటి, ఇంతకు ముందు మన బ్రదర్ మాట్లాడిన నైతికత గురించి కానీ, అగైన్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గురించి కానీ ఒక 2 విషయాలు నేను మాట్లాడదలుచుకున్నాను. మొదటి విషయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే, నాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే, విశాఖపట్నం నాది. అదేంటంటే ఇప్పుడున్న పరిస్థితి లాస్ట్ 5 years లో నైతికత గురించి మాట్లాడితే, ఇందాక ఎప్పుడు నేను జస్ట్ టీవీ చూశానండి, జస్ట్ లైవ్ లో ఏదో ఒక ఛానల్లో ఒకలాగా, ఒక ఛానల్లో ఒకలాగా చూపిస్తున్నారు. అదేదో ఐ వాజ్ టోటల్లీ కన్ఫ్యూజ్డ్. ఏమైందంటే ఒక ఎమ్మెల్యే ఈవీఎం మిషన్ పగలగొట్టడం అనేది, అది దట్ టు బి సిట్టింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉన్నారు ఆయన, ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు ఆయన. సో అదొక నైతికత విషయం వచ్చేసరికి, అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర నైతికత ఎలాగుంటుంది మన పొలిటికల్ హిస్టరీలో? ఒకటి క్వశ్చన్.
రెండో క్వశ్చన్ ఏంటంటే నరేంద్ర మోడీ గారి గురించి చెప్తే డెఫినెట్లీ ఎకనమీ రేంజ్ లో టాప్ 3 వెళ్ళడానికి ఆయనే కరెక్ట్ అండి. ఇక్కడ చేసిన దానికి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నాకు కొంతమంది పాకిస్తానీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ప్రైస్ చేస్తున్నారు నరేంద్ర మోడీని ఇక్కడ. సో వాళ్ళు అంటున్నారు ఆయన మీకు చాలా బాగా చేస్తున్నారు, అక్కడ మీకు చాలా ఎకనమీ రేంజ్ లో కానీ, ఫ్యాక్టరీలు కానీ, ఉద్యోగాలు కానీ, డెవలప్మెంట్ రేంజ్ లో కానీ ఇండియా పేరు ఎక్కడైనా వరల్డ్ లో మారుమోగుతోందని వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఇలా కంటిన్యూ అయితే డెఫినెట్లీ నెక్స్ట్ టైం కూడా ఆయనే చేస్తారని విశ్వసిస్తున్నాను మేడం. అండ్ ఈ నైతికత గురించి ఇంకొకసారి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎస్పెషల్లీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయిన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అనేది. ఎక్కడ చూసినా సరే, ఎవరిని అడిగినా సరే వాట్ ఈస్ గోయింగ్ ఇన్ ఆంధ్ర అని అడుగుతున్నారు. సో ఆ విధంగా అయిపోయింది. అది గుడ్ థింగ్ కాదు, బ్యాడ్ థింగ్. సో దాని గురించి కొంచెం క్లారిఫికేషన్ ఇస్తారా మీరు? శంకర్ గారు, ముందుగా ధన్యవాదాలండి. భారత ప్రధానిని మెచ్చుకోవడం అని కాదు, కానీ భారతదేశం అభివృద్ధి సాధిస్తున్నటువంటి ఆ ఘనతని ఏ విధంగా మనం అభివృద్ధి సాధిస్తున్నాం అనేది పక్క దేశపు వాళ్ళు కూడా చెప్పుకోవడం అనేది 140 కోట్ల మన భారతీయులందరికీ కూడా గర్వకారణం అని అనుకోవచ్చు. ధన్యవాదాలు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటిది కారణాలు ఏదైనప్పటికీ కూడా అక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒక ఎమ్మెల్యే, కంటెస్టెంట్ ఎమ్మెల్యేనే ఈవీఎం లోపలికి, పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంని పగలగొట్టడం అనేది అసలు అది చాలా దారుణం. ఇక ఎమ్మెల్యే అట్లాంటి సంకేతాలు ఇస్తుంటే కింద అనుచరులు ఇంకెటువంటి ఎలా రెచ్చిపోతారు. అందుకే కదా ఈ రోజున రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తెల్లారి నుంచి ఏ విధంగా అల్లర్లు జరుగుతున్నాయి, ఏ విధంగా రక్తపాతాలు చూస్తూ ఉన్నాము. ఇంకా శాంతి భద్రతలు కంట్రోల్లో రాలేదు. పోలీసులు సిట్టు కూడా వేశారు దానిపైన, రిపోర్టు కూడా ఇంకా పెండింగ్ ఉంది. అలానే చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు కనిపించడం లేదు, లుకౌట్ నోటీసులు ఇచ్చామని డీజీపీ చెప్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టుగా అది ఏ నాయకుడైనా, ఏ పార్టీ నాయకుడైనా, నేను అదే మళ్ళీ చెప్తున్నాను, ఈ పార్టీ ఆ పార్టీ, ఈ రాజకీయ నాయకుడు ఆ రాజకీయ నాయకుడు అని కాకుండా ఖచ్చితంగా ప్రజల ముందుకి ఓట్ల కోసం వెళుతున్నటువంటి ఏ రాజకీయ నాయకుడైనా సరే, నాయకురాలైనా సరే, ప్రతి ఒక్కరికి, అంతెందుకు ఓటు వేయడానికి వెళ్ళే ప్రతి ఒక్క పౌరుడికి కూడా ప్రజాస్వామ్యం అని అంటే దానిపైన గౌరవం ఉండాలి. ఎన్నికల ప్రక్రియను, ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ మనది. అండ్ ఎలక్షన్స్లో కూడా మనదే అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ. ఇంత పెద్దలాగా ఇంత ఫెయిర్గా ఎలక్షన్స్ చేసుకోవడం, కానీ అక్కడక్కడ ఇటువంటి అరాచక బుద్ధి ఎలాగైనా సరే బెదిరించి ఏ విధంగా అయినా అక్రమంగా అయినా సరే అధికారంలోకి రావాలి, తను ఎన్నిక కాబడాలి అని అనుకునేటటువంటి వ్యక్తులని ప్రజలు సరిగ్గా వారు బుద్ధి చెప్పాలి, ప్రభుత్వాలు కూడా శిక్షించాలి. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంటుంది. ఇది చాలా దురదృష్టకరం. ఇది ఖచ్చితంగా మంచి సంకేతం ఇవ్వట్లేదు. ఈ రోజున ఇటువంటి అల్లర్లకి చెక్ పెట్టాలి. దానికి డీజీపీ గారిని కూడా మేము ఇంకా మళ్ళీ ఈరోజు కూడా డిమాండ్ చేస్తున్నాము, ప్రతిరోజు డిమాండ్ చేస్తున్నాము. ఎలక్షన్ కమిషన్లకు కూడా మేము నివేదికలు, రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాము. హోప్ఫుల్లీ వాళ్ళు తీసుకుంటారని అనుకుంటున్నాము. యామిని గారు, సూపర్ 6 పై అసలు బీజేపీ ఏమనుకుంది? సూపర్ 6 అమలు సాధ్యమేనా? సాధ్యం కావనే కూటమి హామీలకు బీజేపీ దూరంగా ఉందా? దీనిపై ఒక క్లారిటీ ఇస్తారా? ఆల్రెడీ దీనిపైన మా కేంద్ర పెద్దలు కూడా ఎప్పుడైతే మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు జరిగినటువంటి సంఘటన కానివ్వండి, ఆ తర్వాత కూడా చాలా పలు సందర్భాల్లో చర్చ వచ్చింది. అప్పుడే కేంద్ర పెద్దలు చెప్పడం కూడా, క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరొకసారి నేను కూడా ఇస్తున్నాను. ఒకటి, భారతీయ జనతా పార్టీకి నేషనల్ మేనిఫెస్టో, మాకు దేశానికి సంబంధించి సంకల్ప పత్రాన్ని మేము ముందుగానే రిలీజ్ చేయడం అనేది జరిగింది. అంటే మేము అనుకున్నది ప్రజలకి వాళ్ళపైన రుద్దడం కాకుండా, ప్రజలు ఏమనుకుంటున్నారు తమ బాగు కోసం, దేశం బాగు కోసం అనేది మేము సంకల్ప పత్రాలు పెట్టడము, అది ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళడం జరిగింది. రెండోది, అసెంబ్లీ ఎన్నికలు ఉన్న చోట, అంటే భారతీయ జనతా పార్టీ డైరెక్ట్గా ఎక్కడైతే పోటీ చేస్తూ ఉందో అంటే రాష్ట్రాల్లో, అక్కడ కొంచెం అక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, ఆశయాలు, సంకల్పాన్ని కలిపి దాంట్లోనే ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే కూటమిలాగా ఇతర రాజకీయ పార్టీలతో మేము కలిసి పోటీ చేస్తూ ఉన్నామో అక్కడ భారతీయ జనతా పార్టీ సపరేట్గా ఏమీ మేనిఫెస్టోని ఇవ్వలేదు. రెండోది, మేనిఫెస్టోని అంటే ఇప్పుడు టీడీపీ, జనసేన కలిపి రిలీజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు రీజనల్గా, అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటివి ఏవైతే సమస్యలు ఉన్నాయో లేదా అభివృద్ధికి సూచికలు కావాలో అవి వారు పొందుపరిచారు.
అలాగే కేంద్రం వైపు నుంచి కూడా నేషనల్ పార్టీ లాగా దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంతో పాటు అందులో భాగంగా ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి రైట్ఫుల్గా రావాల్సినటువంటి ఆ షేర్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఏదైతే ఉందో అది డెలివర్ చేస్తామని మేము ఆల్రెడీ మా సంకల్ప పత్ర ద్వారా చెప్పాము. కాబట్టి ఈ రెండు మొత్తం టుగెదర్ కలిపి ఇక్కడ రాష్ట్రంలో ప్రజలకి అభివృద్ధి చేయడంలో కూటమి కట్టుబడి ఉంది. అలాగే దేశంలో దేశ ప్రజలకి సంకల్పాన్ని నెరవేరుస్తూ వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ని అందించడానికి భారతీయ జనతా పార్టీ తన పాత్ర పోషిస్తూ ఉంది. ఇందులో అంత క్లియర్గా ఉంది. ఆ ప్రజలందరికీ కూడా క్లారిటీ వచ్చింది. దీంట్లో మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిందైతే ఏమీ లేదనుకుంటున్నాను. యామిని గారు, ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. దానికన్నా అల్లర్లే ఎక్కువగా ఫోకస్ అయ్యాయి. అసలు ఈ హింసాయుత వాతావరణం క్రియేట్ కావడానికి కారకులు ఎవరు అనుకుంటున్నారు? ఇక్కడ హింస అసలు పోలింగ్ రోజు సహజంగా ఎక్కడైనా పోలింగ్ రోజు అల్లర్లు జరుగుతాయేమో అని చెప్పని చాలా ఇదివరకు జరిగిన సంఘటనలు చూసాం, చాలా జరుగుతూ ఉంటాయి. కానీ సర్ప్రైజింగ్లీ అనేకంటే దురదృష్టవశాత్తు ఆ తెల్లారి నుంచి మరింత ఎక్కువగా ఈ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. పల్నాడు జిల్లాలో, తిరుపతి, చిత్తూరు జిల్లాలో, అనంతపురం కానివ్వండి, ఇక్కడ కృష్ణా జిల్లాలో చూసుకోండి. ఒక రకమైనటువంటి భావన కొంతమందికి ఏంటి, తాము అధికారంలోకి వచ్చేస్తున్నామని చెప్పిన భావన ఉండొచ్చు. ఇంకొంతమందికి ఓడిపోతామేమో మళ్ళీ అని అనుకోవచ్చు, లేదా పాత కక్షల దృష్ట్యా అనుకోండి. రకరకాలుగా ఇలాగా ఈ హింసాత్మక ఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఎవరు ఇటువంటివి చేసినా సరే ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ వైసీపీ కార్యకర్తలు, నాయకులు చూస్తే కొంతమంది పాపం టీడీపీకి ఓటు వేశారని చెప్పాను, కూటమికి ఓటు వేశారని, కూటమి ఏజెంట్లా కూర్చున్నారని చెప్పని వారితోటి గొడ్డలు తీసుకొని దాడులు చేయడం అనేది ఖచ్చితంగా వారి యొక్క హింసా ప్రవృత్తిని, ఆ పార్టీ యొక్క హింస ప్రవృత్తిని తెలియజేస్తూ ఉంటుంది. గడిచిన 5 సంవత్సరాలు ఏదో ఈరోజు స్టేట్మెంట్ ఇస్తున్నది కాదు. స్థానిక సంస్థలను చూడండి, స్థానిక సంస్థల్లో కూడా భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్త పైన కత్తితో వైసీపీ వాళ్ళు దాడి చేశారు. ఆ తర్వాత కూడా జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తల్ని అప్పుడు కూడా ఇలానే గాయపరిచారు, దాడులు చేశారు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా అంతే. ఇట్లాగా బెదిరించి ప్రజల నుంచి అక్రమంగా ఏదో చెయ్యాలి, మేము మళ్ళీ అధికారంలోకి రావాలని అనుకుంటే అటువంటివి అన్ని వేళలా సాగదు. కాబట్టి ప్రజలు ఈసారి ధైర్యంగా నిలబడ్డారు. పోలింగ్ అత్యధిక శాతంగా, ఇందాక నేను చెప్పాను, వర్షం పడినా, ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఉక్కపోతగా ఉన్నప్పటికీ ఉదయం నుంచి 6 నుంచి రాత్రి 12 వరకు కూడా లైన్లో నించొని వేయడం అనేది అది ఖచ్చితంగా ఒక మార్పుకి సంకేతం. అది ఏ మార్పు అనేది హోప్ఫుల్లీ మేమందరం కూడా ప్రభుత్వం మార్పు అని అనుకుంటున్నాము, అదే ఆశిస్తున్నాము. ఎందుకు వారంత కసిగా ఉన్నారండి. ఇది ఒక ఎలక్షన్లో ఓటు అనే ఆయుధంతో వారి మనసులో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరచడానికి వారు చేసిన యుద్ధంలాగా అనిపించింది. అసలు లేకపోతే పిల్లలతోటి వచ్చారు, వృద్ధులు రావడం ఏంటి అంటే ఎలక్షన్స్కి దూరంగా ఉంటారు. సహజంగా చదువుకున్న వారైతే మనకెందుకులే అనుకుంటారు. ఈసారి పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు, విదేశాల నుంచి వచ్చారు, ఖర్చులు పెట్టుకొని వచ్చారు. ఈ రాష్ట్రంలోనే గ్రామాల్లో ఉన్నటువంటి వారు, లేవలైనటువంటి వాళ్ళు కూడా, వృద్ధులు కూడా ఓపిక తెచ్చుకొని, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, మంచినీరున్నా, తిండి తిన్నా తినకపోయినా లైన్లో నించొని మేము ఈసారి మా తీర్పు ఇవ్వాల్సిందే అని అనడం అనేది ఖచ్చితంగా అది మంచి స్ఫూర్తినైతే తెలియపరుస్తోంది. అత్యధికంగా పోలింగ్ శాతం నమోదవడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక మంచి చర్యలాగా మనం అభివర్ణించవచ్చు. ఈ మంచి చర్య రాష్ట్ర అభివృద్ధికి అలాగే సంక్షేమానికి కోసమే అని చెప్పని అనుకుంటున్నాం. అదే జరగాలని కూడా కోరుకుంటున్నాం. ప్రజలు కూడా మాకే మద్దతు ఇచ్చారని కూడా మేము భావిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఎన్డీఏని గవర్నమెంట్ని ఫామ్ చేయబోతోంది అనేది మా అందరికీ ఉన్నటువంటి ఇంటర్నల్గా ఉన్నటువంటి రిపోర్ట్ కానివ్వండి, సర్వే కానివ్వండి, ప్లస్ ప్రజలు మా పట్టి పెట్టుకున్నటువంటి నమ్మకం అని కూడా మేము భావిస్తూ ఉన్నాము. రైట్, మరో కాలర్ వెంకీ కెంటకీ నుంచి కాల్ చేశారు. వెంకీ గారు నమస్తే అండి. నమస్తే అండి, ఇందా కాల్ కట్టాను. ఏంటంటే అండి, ఒకటి మీరు అదే విమర్శించారు ఒక వ్యక్తిని, అది కాకుండా పార్టీ సిద్ధాంతాలను విమర్శిస్తే బాగుంటుంది. సెకండ్ ఏంటంటే, నరేంద్ర మోడీ గారు దేశపరంగా చేశారు అంటే అది ఎవరు విభేదించే టాపిక్ కాదు. అంటే యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ రెస్పాన్సిబిలిటీస్ రోల్స్ పరంగా చేశారు. అదే ఇంకో సైడ్ లో కనుక మనం చూస్తే 4-5 మినిస్టర్స్ ఈయన తప్పు భారతదేశానికి తెచ్చిపెట్టాడు. అది తీసుకెళ్లి ఒక సౌత్ లో మన స్టేట్ టు సెంట్రల్ ట్యాక్స్ 47 పైసా సెంట్రల్ ఇస్తే
1 రూపీకి, అదే బీహార్కి 7 రూపీస్, మిగతా యూపీకి 6 రూపీస్ అట్లా ఇస్తుంటే అంటే మన బీజేపీ స్టేట్ పార్టీ మీరు అంటే ఎక్కడుంది ఒకటి. రెండోది కూటమికి మీరు అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇండివిజువల్గా పోటీ చేశారు. ఇప్పుడు జగన్ గవర్నమెంట్కి అగేన్స్ట్గా కూటమిలో చేరారు. అంటే ఏ గవర్నమెంట్ వస్తే దానికి అగేన్స్ట్గా పోటీ చేయటమేనా, లేదా బీజేపీ అంటే ఒక స్టాండ్ తీసుకొని జనాల్లోకి వెళ్తాం కానీ ఓట్ పర్సెంటేజ్ పెంచుకోవడం కానీ ఏమైనా ఉందా? యా, వెంకీ గారు మళ్ళీ కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు అన్నారు ఏ ప్రధానమంత్రి అయినా సరే చేస్తారు అని చెప్పని. మీ మాట నిజమైతే కనుక మరి 60 సంవత్సరాలు పాలించినటువంటి కుటుంబ పాలన చేసినటువంటి ప్రధానమంత్రులు, కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఎందుకు ఈ దేశంలో మరి ఇంత పెద్దలాగా 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధిని చేయలేకపోయారు? అప్పుడు ఇంత పెద్ద ఎత్తున, ఎందుకంటే గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడే అంతకుముందు నేషనల్ స్వర్ణభూజి అని చెప్పని నేషనల్ హైవేలు వేయడం జరిగింది. టెలికాం సెక్టర్లో రెవల్యూషన్ తీసుకొచ్చింది వాజ్పేయి గారు ప్రధానమంత్రి లాగా ఉన్నప్పుడే. పివి నరసింహారావు గారు అట్లా ఒకరిద్దరు ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా డెవలప్మెంట్ కొంతమేరకు జరిగింది. కానీ నెహ్రూ ఉన్నప్పుడు కానీ, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కానీ, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కానీ అసలు ఈ ముగ్గురు ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు చేసినప్పుడు, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు కూడా అంతే. ఎందుకంటే ప్రధానమంత్రి గారు లాగా ఆయన ఉన్నప్పటికీ కూడా వెనకండి నడిపించింది అందరికీ తెలిసింది ఎవరు నడిపించారో, సోనియా గాంధీ గారని. మరి అప్పుడు జరిగినటువంటి డెవలప్మెంట్, అప్పుడు ఈ 60 సంవత్సరాలు కూడా ఈ భారతదేశం అని అంటే, మీరు ఎట్లాగో విదేశాల్లో ఉంటున్నారు, మీరు వినే ఉండుంటారు, మీకు చాలా మంది చెప్పే ఉంటారు భారతదేశం అంటే పేద దేశము, భారతదేశంలో సరిగ్గా రోడ్లు ఉండవు, మరుగుదొడ్లు ఉండవు, తాగునీరు ఉండవు, పేదలు ఆకలితో చనిపోతూ ఉంటారు, ఒక బస్సు సౌకర్యం ఉండదు, ఇటువంటివన్నీ వినే ఉంటారు మీరు. మరి ఈ రోజున ఇదే భారతదేశం గురించి ఎందుకు విదేశాలు కూడా గొప్పగా అంటున్నారు? ఎందుకు ప్రధానమంత్రి కూడా కాళ్ళకి దండం పెట్టి బాస్ అని అంటున్నారు అని అంటే, అది ఆ లీడర్లో ఉన్నది. ప్రధానమంత్రి గారు చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ కాబట్టి నరేంద్ర మోదీ గారు చేశారు, కానీ విత్ 100% కమిట్మెంట్తో చేశారు. ఇక రాజకీయ పార్టీల పొత్తు గురించి అన్నారు మీరు, భారతీయ జనతా పార్టీ గురించి. ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు మాకు 18% ఉండేది. ఆ తర్వాత జరిగినటువంటి మార్పులు అనుకోండి, ఇబ్బందులు, సమస్యలతోటి భారతీయ జనతా పార్టీ పర్సంటేజ్ చాలా తక్కువకు వచ్చింది. 2014 నుంచి 19 వరకు కూడా ప్రభుత్వంలో ఉన్న దాంట్లో మేము కూటమిలో లేము. 2014కి ముందే కూటమిలాగా ఏర్పడే అప్పుడు ఎన్డీఏ అలయన్స్ పోటీ చేసింది. అప్పుడు కూడా రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి, అప్పుడు 5 సంవత్సరాలు కానీ, మొన్న 5 సంవత్సరాలు కానీ, 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటివి, చేయవలసినటువంటివి మేము ఇచ్చాము. కానీ అప్పట్లో 2018లో తెలుగుదేశం పార్టీ కాస్త వారికి ఏదో ఇబ్బంది అనిపించింది నరేంద్ర మోదీ గారితో, బీజేపీ పెద్దలతోటి. అందుకని చెప్పని వారు కొంత డిస్టెంట్ మెయింటైన్ చేశారు. మేము ఎప్పుడు వెళ్ళిపోమని అనలేదు, ఎన్డీఏ బయటికి రాలేదు, టీడీపీ బయటకు వచ్చింది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో పాలన చూసిన తర్వాత మన అభిప్రాయాల కంటే కూడా రాష్ట్ర ప్రజల యొక్క బాగు కావాలి, రాష్ట్రం బాగుండాలని అనుకున్నారు. అలాగే నరేంద్ర మోదీ గారు చెప్పారు, దేశం గనక శరీరం అయితే రాష్ట్రాలు శరీర భాగాలు కాబట్టి ప్రతి ఒక్క భాగము అభివృద్ధి చెందితేనే ఈ దేశం బాగుంటుంది, అన్ని శరీర భాగాలు బాగుంటేనే దేహం కూడా యాక్టివ్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు, నమ్మారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన అభివృద్ధి జరగలేదు, ప్రజలకి చెందవలసినటువంటి లబ్ధి చెందలేదు, దొరకలేదు, కాబట్టి చేరలేదు. కాబట్టి మళ్ళీ ప్రజల కోసం అని చెప్పని కూటమి ఏర్పడింది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం కదా, రాజకీయ నాయకులు ఏదో ప్రభుత్వము దాని నుంచి ఏదో పొందాలని చెప్పని కాకుండా ఈసారి దృఢమైనటువంటి సంకల్పం పెట్టుకున్నాం. వికసిత భారత్ అనేది 2047 కోసం పెట్టుకున్నటువంటి లక్ష్యం, మూడవ అతిపెద్ద 5 సంవత్సరాలను, రాబోయే 5 సంవత్సరాలను మనం దాన్ని సాధించబోతున్నాము. మూడవ అతిపెద్ద గ్లోబల్ ఎకానమీ లాగా మారబోతున్నాం. భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా చేయబోతున్నాం. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతుంది, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ ఒకటే లక్ష్యం కోసం, ప్రజల్ని గెలిపించడం కోసం మాత్రమే ఈ కూటమి ఏర్పడిందనేది మీరు గమనించాలని కోరుకుంటున్నాను. యామిని గారు, పిన్నెల్లి ఎపిసోడ్ని ఎలా చూస్తారు? పిన్నెల్లి గారిని ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో మేము మొదటి నుంచి, మేమనే కాదు ప్రజలు కూడా నెత్తినోరు మొత్తుకుంటున్నారు. ఏంటి అని అంటే, వీరు ప్రజాప్రతినిధుల్లాగా పాలన చేయడం లేదు,
పూర్తిగా వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా తమ చెప్పు చేతుల్లో కొన్ని వ్యవస్థల్ని పెట్టేసుకున్నారు. పోలీసులు కూడా చోద్యం చూస్తూ ఉన్నారు అన్నది మొదటి నుంచి చెప్తున్నదే. అంటే ఎంత మాత్రము లెక్క లేకుండా అసలు ప్రజాస్వామ్యము, ఒక ప్రభుత్వ వ్యవస్థ ఉంది, ఎన్నికల కోడ్ ఉంది, లేదంటే తను తప్పు చేస్తే తన పైన తన రాజకీయ భవిష్యత్తు పైన అది ఒక పెద్ద ప్రమాదకరంగా మారుతుంది అన్న కనీస స్పృహ కూడా లేకుండా అధికారం అంతే, అది అధికార బలంతో అనుకోండి, ఒక మనిషికి అహంకారం అనుకోండి, బెదిరింపులతోటి ఆ రకంగా ఈవీఎంలని ధ్వంసం చేయడం అనేది ఖచ్చితంగా ఏమాత్రము ఆమోదించేది కాదు, తీవ్రంగా ఖండిస్తున్నది. అతని పైన ఇందాకే చెప్పాను కదా, అతని పైన రాష్ట్రంలో కాదు దేశంలో ఎవరైనా సరే ఇటువంటివి ఎక్కడో బెంగాల్లో చూస్తూ ఉన్నాము. ఏది పోలింగ్ బూతుల్లోనే బీజేపీ కార్యకర్తల్ని, ఇతర పార్టీ కార్యకర్తల్ని, ఎదురు తిరిగినటువంటి వాళ్ళని తలకాయలు కోసేసి అక్కడ పడేయడం అనేది బెంగాల్లో చూసాము. అక్కడ కూడా మార్పు మొదలైంది. కేంద్ర బలగాలంతా కూడా ఇప్పుడు చూస్తున్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా గొడవలు జరగడం అనేది చూస్తూ ఉన్నారు. అది కూడా హింసాత్మకంగా ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ విధంగా ఈవీఎంలను వెళ్ళి తీసుకొని మరి పగలగొట్టడము అనేది, మరి ఆయన ఇంకా ప్రజాస్వామ్యానికి ఏం రెస్పెక్ట్ ఇస్తున్నట్టు? అసలు అదే ఈవీఎం ద్వారా కదా ఆయన ఎమ్మెల్యే అవ్వాలనుకునేది ఇంతకుముందు గతంలో ఆయనది. ఆ ఈవీఎంలో ప్రజలు వెళ్ళి బటన్ నొక్కుతుంటేనే కదా ఆయన ఎమ్మెల్యే లాగా గెలిచింది. మరి అదే ఈవీఎంని పగలగొట్టడం అని అంటే అసలు ఆయనకి ఏమాత్రము ప్రజాస్వామ్యం పైన రెస్పెక్ట్ లేనట్టే. ప్రజాస్వామ్యము, ఎన్నికలు అంటే గౌరవించినటువంటి వారు ఈ రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఉండడానికి అసలు అర్హులు కానే కాదు. వారు రాజకీయాల్లో పోటీ చేయడానికి కూడా అర్హులు కాదేమో నా దృష్టిలో అయితే. ఎందుకంటే ఏమాత్రం గౌరవం లేకుండా అదే మిషన్ ఉపయోగించి మళ్ళీ ఎలా అవుతారు? ఇప్పుడే మీరు ఇలా చేస్తూ ఉంటే రేపొద్దున ఇంకా ఏ విధంగా బెదిరించి వ్యవస్థలన్నింటినీ మీ కంట్రోల్లో పెట్టుకొని మీరు ప్రజలకు సరైనటువంటి పాలన ఎలా అందించగలుగుతారు? ఏం మంచి చేయగలుగుతారు? అందుకేగా 5 సంవత్సరాల్లో ప్రశ్నించిన వారందరిపైన కేసులు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంతమందిని ప్రశ్నిస్తే కేసులు పెట్టారు, అక్రమంగా ఎంతమందిని జైళ్ల పాలు చేశారు, ఎంతమందిని దూషించారు, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వచ్చారు, ఎంతమందిని పొట్టను పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు లుకౌట్, డీజీపీ గారు వెంటనే లుకౌట్ నోటీసులను ఇచ్చారు. అలాగే అసలు హింసాత్మక ఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇలా ఉంటే ఇంకా కౌంటింగ్ రోజున ఎలా ఉంటుంది? అందుకే కదా ఈసీ చెప్పింది కేంద్ర బలగాలను కూడా మీరు కౌంటింగ్ అయిపోయిన వెంటనే రావద్దు, ఆ తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా మెరుగయ్యేంత వరకు అక్కడే ఉండాలి అని చెప్పని చాలా చోట్ల 144 సెక్షన్స్ పెట్టింది. ఇలాంటి వ్యక్తుల వల్లే కదండి నాయకులు యథా రాజా తదా ప్రజ. ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్ అయ్యిండి అతనే అలా చేస్తే మరి కింద అనుచరులు ఇంకేం చేస్తారు? అవతల పార్టీ వాళ్ళని కూడా ఇలాంటి తలలు పగలు కొట్టేస్తూ ఉంటారు కదా. ఇంకొక తెనాలిలో ఇదే వైసీపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఓటు వేయడానికి వచ్చిన ఒక ఓటని చెంపదెబ్బ మీద కొట్టాడు. ఏది అందరిలాగా రాబాబు అని అంటే ఇంతైనా వీళ్ళు ప్రజలు అంటే ప్రజల్ని ఇంత చులకనగా చూస్తున్నారు వీళ్ళు. మరి వీళ్ళకున్న అహంకారం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎందుకు వచ్చింది అని అంటే ఎలాగైనా సరే గెలిచేస్తాము, గెలిచిన ఏదైనా చేయొచ్చు, మనం గెలిస్తే అధికారంలో ఉంటే ప్రజల్ని పురుగుల్లాగా చూడొచ్చు, చులకనగా చూడొచ్చు, లేదా అక్రమంగా దోచుకోవచ్చు. పిన్నెల్లి గారిది ఇంకో మంచి ఉదాహరణ. ఇది దేశమంతా కూడా హాట్ టాపిక్ అయిపోయింది. ఈ రోజున దేశమంతా కూడా ఇదేంటి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఈవీఎంలు పగలగొట్టడం ఏంటి, వైసీపీ నాయకులు ఒకటి చంప పగలగొట్టడం ఏంటి, ఈ విధంగా చేయడం ఏంటి అనేది అందరూ చర్చించుకుంటున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకి మంచి సహజ వనరులు ఉన్నాయి. చాలా వాటిలో ఈ రోజున విదేశాల్లో చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తూ బిజినెస్లు చేసుకుంటూ స్థిరపడిన వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ చాలా వాటిలో నెంబర్ 1 లాగా ఉన్నటువంటి దాన్ని ఇంత దారుణంగా దిగజార్చి ఈ రకంగా వనరులన్నీ దోచుకోవడము చాలా ఖండించదగింది. ఇటువంటి వాటిల్లోకి ఖచ్చితమైనటువంటి శిక్ష పడాలి. ఇది మీ వర్షన్ అయితే అన్ని వీడియోల్ని బయట పెట్టలేదని వైసీపీ ఆరోపిస్తుంది. నిజంగానే కొన్నింటిని ఆపేశారా? ఆపడానికి మేమెవరమండి? అసలు మాకు ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో మేము అధికారంలో లేము. ఇప్పుడు దేశంలో కూడా ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కమిషన్ అది ఇండిపెండెంట్గా దాని పని చేసుకుంటుంది. దానికి అన్ని స్వతంత్ర అధికారాలు ఎలక్షన్ టైంలో ఉంటాయి. పార్టీలకి ప్రభుత్వానికి సంబంధమే ఉండదు కదా.
కాబట్టి మేమెవరం అసలు దీన్ని కంట్రోల్ చేయడానికి ఆపుకోవడానికి? ఇదంతా కూడా వైసీపీ వాళ్ళు వాళ్ళకి అర్థమైపోయింది. పోటెత్తినటువంటి జనాన్ని చూసి పోలింగ్ని చూసి నేను ఇందాక ముందు నుంచి చెప్తూనే ఉన్నాము, జనాలు మార్పు కోరుకుంటున్నారు. రకరకాలుగా ప్రజల్ని పీడించుకొని తిన్నటువంటి వైసీపీ పార్టీని ఒక ఛాన్స్ కాదు బాబు, ఇంకా జీవితంలో మరొకసారి వాళ్ళ ప్రభుత్వమే వద్దు పాలనే వద్దు అని చెప్పని విసిగెత్తిపోయినటువంటి ప్రజలు ఓటు ద్వారా పోటెత్తి మరి సముద్రంలాగా పోటెత్తి మరి వారు తమ నిర్ణయాన్ని చెప్పేటప్పటికి భయం పట్టుకుంది. ఇప్పుడు రకరకాలుగా మాటలు అంటున్నారు. ఇంకా కూడా ప్రజల్ని మ్యానిపులేట్ చేయాలని, మోసం చేయాలని చెప్పని తమ ఓటమిని ఒప్పుకోవడానికి ఇష్టం లేక ఈ రకమైనటువంటి నిందలు వేస్తూ ఉన్నారు. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఈసీని, మాకు ఇప్పుడు తప్పు మేమేం చేయలేదు, కూటమి వారు ఏం తప్పు చేయలేదు, మేము కూడా అడుగుతున్నాం. ఈసీ నిష్పక్షపాతంగా ఉండాలనే మేము కోరుకుంటున్నాం. మొదటి నుంచి కూడా డీజీపీ కానివ్వండి, సిఎస్ కానివ్వండి, ఈసీని కానివ్వండి, ఫెయిర్ ఎలక్షన్స్ జరిగే విధంగా, అలాగే ఫెయిర్ కౌంటింగ్ జరిగే విధంగా ఈ రాష్ట్రంలో ఈ మధ్యలో శాంతి భద్రతలు నెలకొల్పాలి అని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం. సీఎం ప్రమాణ స్వీకారం విశాఖలోనా అమరావతిలోనా? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, కూటమికి సంబంధించి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాజధాని ఒకటి అమరావతినేనండి. అది చాలాసార్లు చెప్పాము. కూటమి అధికారంలోకి రాబోతోంది. ఇక్కడ అమరావతి నుంచే పాలన కూడా సాగబోతోంది. అన్ని విధాలుగా మొదట ఏదైతే ఒక మాస్టర్ ప్లాన్ లాగా అనుకొని ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం ఏదైతే అభివృద్ధి ప్లాన్ వేసుకున్నామో అదంతా కూడా అమరావతి నుంచి జరుగుతుంది. బట్ ఒకటి ఏంటంటే డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ కావాలి, కానీ ఆ పేరుతో రాజధానిని విడగొడతాము అని చెప్పని విధ్వంసం కాదు. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ జరగాలి. అది జరగలేదు 5 సంవత్సరాలలో. కానీ రాబోయే కాలంలో డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ జరుగుతుంది. లైక్ ఇన్ దేశంలో జరుగుతున్నట్టుగా రాష్ట్రంలో కూడా జరుగుతుంది. అలాగే పాలన అమరావతి నుంచి జరుగుతుంది. అమరావతి ఆంధ్రుల ఏకైక రాజధాని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ యామిని శర్మ గారు, వారధికి మీ టైంని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వారధి. చూస్తూనే ఉండండి TV9.